N5 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ నగరంలో ఎల్బీ నగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన తీరును మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో ఈడీ సోదాలు నిర్వహించింది. 2 వాహనాల్లో వచ్చిన ఈడీ అధికారులు సోదాలు చేశారు. మెడికల్ సీట్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఈ దాడులకు దిగిందని సమాచారం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అస్వస్థతకు గురి కావడంతో పాదయాత్ర వాయిదా పడింది. మరో 2 రోజులు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు చేసింది. లంచం వ్యవహారంలో ఫిర్యాదు మేరకు సీఐ మంజునాథ్ రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీఐకి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ లంచం తీసుకుంటుండగా జిలానీ అనే వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2021 మధ్య సుమారు 29,278 మంది అమ్మాయిలు కనబడడం లేదని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మైఫోర్స్ మహేష్ ఆరోపించారు. మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతమంది మహిళలు కనబడకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల పరిపాలనలో పారదర్శకంగా అమలు చేసిన ప్రభుత్వ పథకాలు, కరపత్రాలు, స్టిక్కర్లను భారతీయ జనతా పార్టీ కొమరంభీం జిల్లా బెజ్జూరు మండలం అధ్యక్షులు జాడి దిగంబర్ ఆవిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని వెంకటేశ్వర ట్రేడర్స్ బ్లీచింగ్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైబర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు 1.5 కోటి వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. విద్యా, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద నూతనంగా జరుగుతున్న నిర్మాణం పనులను ఎమ్మెల్యే వరప్రసాద్ పరిశీలించారు. బెజవాడలో 2 మహిళా జర్నలిస్టులు ఘర్షణకు దిగారు. దీంతో వారిపై యాజమాన్యం చర్యలకు దిగింది. 2 ప్రముఖ ఛానళ్లలో పనిచేస్తూ ఈ విధంగా రోడ్డున పడడం జర్నలిస్టుల సంఘాలను సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాదం, బంగారం, వెండి నాణేల విక్రయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. వెబ్ పోర్టల్, ఆన్లైన్ టికెట్ సేవలను కూడా ఆయన ప్రారంభించారు. అంతకుముందు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నుండి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పంక్చర్ పడి ఆగి ఉన్న వ్యాన్ను ఓ ఆటో అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జైంది. ఆటోలో ప్రయాణిస్తున్న 2కి తీవ్ర గాయాలు కాగా మరో 6గురికి స్వల్ప గాయాలయ్యాయి. మెదక్ జిల్లా కోల్చేరం మండలం అప్పాజీపల్లిలో దారుణం జరిగింది. ఆస్తి కోసం బావమరిదిని 2 బావులు చంపేశారు. అందుకు మృతుడి తల్లి, అక్కలు సహకరించడం విశేషం. బావమరిది సేకులు పేరుపై ఏడుపాయల ఆలయం వద్ద 1.5 కోటి విలువైన భూమి ఉంది. ఆ భూమిని కాజేయాలని మృతుడి బావులు మర్డర్ స్కెచ్ వేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో దారుణం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పిడుగురాళ్లకు చెందిన యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ప్రియురాలిని కత్తితో పొడిచి పరారయ్యాడు. యువతి మెడపై, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. యువతి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, లేని పక్షంలో జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుందని అన్నమయ్య జిల్లా మదనపల్లె డీఎస్పీ కేశప్ప హెచ్చరించారు. మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. డివిజన్లో ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి నెల జరిగే సివిల్ రైట్ మీటింగుల్లో అన్ని శాఖల అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమావేశం ఆర్డీఓ కిరణ్ కుమార్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.
భక్తుల నీరాజనాలు, యువత కోలాటాలు, కళాకారుల ప్రదర్శనల నడుమ కూకట్పల్లిలోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథుడి రథయాత్ర శోభాయమానంగా సాగింది. అందంగా అలంకృతుడైన జగన్నాథుడికి ఇరువైపులా బలరాముడు, సుభద్రాదేవి కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. రథాలను విభిన్న పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి ఆలయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, మున్సిపల్ చైర్మన్ వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆహ్వానించారు. సర్వం జగన్నాథమయం. ఒడిశాలో 9 రోజులు. పూరితో పాటు ఒడిశా, గుజరాత్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశ విదేశాల్లో జగన్నాథ రథచక్రాలపై కొలువై దర్శనమిస్తారు. ఒడిశా రాష్ట్రంలో ఎంతో ఘనంగా రథయాత్ర జరుగుతూ ఉంది. ఒడిశా రాష్ట్రం రాయగూడ పట్టణంలో అతి వైభవంగా జరిగింది పండుగ. జగన్నాథ రథముపై ఆశీనులై పూజా తంతు జరిపిస్తారు.